హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 తర్వాత రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రైతు భరోసా అందని భూముల వివరాలను గ్రామాల వారీగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. డీటెయిల్స్ ను పంచాయతీ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో సాగుకు యోగ్యం లేని భూములు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తూ ఉన్నారు. ఈ నెల 26న రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల అకౌంట్ లో జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే పంటలు పండించని భూములు వివరాలు సేకరించే పనిలో అధికారులు అయితే ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదిలీ చేసే ముందు సాగుకు యోగ్యత లేని భూముల వివరాలను బహిరంగ పరచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ జాబితాలో కొండలు, గుట్టలు, వెంచర్లు, మైనింగ్ గనులు, రోడ్లు, ప్రభుత్వం వివిధ పనుల కోసం సేకరించిన భూముల వివరాలు ఉంటాయని అధికారులైతే ఇప్పటికే తెలిపారు. భూముల వివరాలను గ్రామాల వారీగా స్థానిక పంచాయతీ ఆఫీసుల్లో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా ఎలాంటి గందరగోళం లేకుండా సాఫీగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20 తర్వాత గ్రామాల వారీగా సాగుకు యోగ్యం లేని భూముల వివరాలు పంచాయతీ ఆఫీసుల్లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామని ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలను అయితే సేకరిస్తోంది. ఇప్పటికే ఇక్రిషాట్ సహకారంతో సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించడంతో 2 శాఖల ఆఫీసర్లు ఇదే పనిలో అయితే ఉన్నారు. ప్రతి గ్రామంలో సాగుకు ఉపయోగం లేని భూములు ఎన్ని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తూ ఉన్నారు. సాగుకు యోగ్యం లేని భూముల వివరాలను సేకరించే సమయంలో శాటిలైట్ డేటాతో సరిపోల్చనున్నారు. సాగవుతున్న భూములేంటి, ఆ భూముల సర్వే నెంబర్లు ఏంటి, అందులో కొండలు, గుట్టలు, రోడ్లు, పడావు భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణంలో అయితే ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వివరాలను హైదరాబాద్ శివార్లోని ఇగ్రిషాట్ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనివల్ల 15 లక్షల ఎకరాలకు అయితే రైతు భరోసా కట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. ఇప్పటికే 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోనే అధికంగా ఉన్నట్లు సమాచారం. అందులోనూ మెజారిటీ భూములు వెంచర్లు, రోడ్ల కింద సేకరించినవి, ఔటర్ నిర్మాణం కోసం తీసుకున్నవి, ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించినవి ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గుట్టలు, రియల్ ఎస్టేట్, ఓపెన్ ఫ్లాట్స్, సాగు యోగ్యం లేని వాటికి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు సైతం రైతు బంధు అందించారు. వాటన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో ఈ విషయమై రైతులు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వెబ్సైట్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.